రాకాలోకంకి స్వాగతం. జై హింద్ మిత్రులారా. సుప్రసిద్ధ బంగ్లాదేశీ స్త్రీవాద రచయిత్రి, ఇస్లామిక్ ఫండమెంటలిజంకి, జిహాద్ తత్వానికి వ్యతిరేకంగా జీవితాంతం పోరాడుతున్నటువంటి తస్లీమా నస్రీన్ ఇటీవల కోల్కతాలో దాదాపు 19 సంవత్సరాల తరువాత మొట్టమొదటిసారి ప్రసంగించారు. సెక్యులరిస్టులుగా భుజకీర్తులు తగిలించుకున్నటువంటి సిపిఎం కావచ్చును, లేకపోతే తృణమూల్ కాంగ్రెస్ కావచ్చును, వీళ్ళు ఆమెని కోల్కతాలోకి రానివ్వలేదు. ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈమె అసలు భారతదేశంలోనే ఉండడానికి వీల్లేదని స్వీడిష్ సిటిజన్షిప్ ఇప్పించి దేశం నుంచి బయటకు తరిమేశారు. అప్పుడప్పుడు ఎక్కడో కేరళలోనో 1-2 కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటికీ ఆమె మన దేశానికి చెందిన వ్యక్తి కానట్టుగానే వ్యవహరించాల్సి వచ్చింది. శుభేందు అధికారి వచ్చిన తర్వాత ఆమె మొట్టమొదటిసారి కోల్కతాలో ఒక సాహిత్య కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమం అంతా అయిన తర్వాత విలేకరులు ఊరికే ఉండరు కాబట్టి విలేకరి ఒక ఆసక్తికరమైనటువంటి ప్రశ్న వేశారు. మీ బంగ్లాదేశ్లో కూడాను విద్యార్థుల జెన్జీ ఆందోళన జరిగింది, సరిగ్గా ప్రస్తుతం భారతదేశంలో కూడా జెన్జీ ఆందోళన జరుగుతోంది. యువకులు ఉద్యమాల పేరిట రోడ్డెక్కుతున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏమిటి? దానికి తస్లీమా నస్రీన్ చాలా ఆసక్తికరమైనటువంటి జవాబిచ్చింది. ఆమెంది యువకులు రోడ్లెక్కి ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచినటువంటి ప్రభుత్వాలని తమ భుజబలంతో తోసేసి దేశాన్ని అరాజకం వైపు తీసుకెళ్లడం కొంత భయం కలిగించేటటువంటి విషయము. జెన్జీ అన్నటువంటి పేరు, విద్యార్థి ఉద్యమం అన్న పేరు నేను వింటే నాకు కొంత మనసులో కలత కలుగుతుంది, కొంత ఆందోళన కలుగుతుంది. ఏమాత్రము ఆలోచన లేనటువంటి, వివేచన లేనటువంటి ఒక మూక ఈ దేశాన్ని ఎలా శాసిస్తుంది నాకు అర్థం కావడం లేదు. వాళ్ళకు ఆ విజ్ఞత లేదు. ఆ తరహా వాళ్ళ చేతుల్లోకి దేశం వెళితే దేశం అధోగతి పాలవుతుంది అని చెప్పి ఆమె వ్యాఖ్యానించారు. సరిగ్గా మన దేశంలో జెన్జీ నీట్ ఎగ్జామ్లకు సంబంధించి హడావిడి చేస్తున్నటువంటి సమయంలో ప్రభుత్వం వాళ్ళతో ఒక ఒప్పందం చేసుకుని ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయించటం, ఇదంతా జరుగుతున్న సమయంలో ఆమె ఈ కామెంట్ వేయటం, ఇది ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే ఇక్కడ 2-3 పోలికల్ని ఆమె ఎత్తి చూపించారు. మొట్టమొదటిది, ఆమె బంగ్లాదేశ్లో 1971 స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న వాళ్ళ పిల్లలకి రిజర్వేషన్ ఉంది. ఆ రిజర్వేషన్ని షేక్ హసీనా ప్రభుత్వం తొలగించింది. తొలగించినటువంటి రిజర్వేషన్లను కోర్టు మళ్ళీ తీసుకుని రావడానికి ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలు జారీ చేసినటువంటి మరుక్షణము ప్రభుత్వం వాటిని రద్దు చేసింది. అయినప్పటికీ రిజర్వేషన్ల పేరిట బంగ్లాదేశ్ ఉవ్వెత్తున లేచింది, పెద్ద విప్లవం వచ్చేసింది, ప్రభుత్వం పూర్తిగా పడిపోయేటటువంటి పరిస్థితి వచ్చింది జూలై 2024లో. ఇక్కడ నీట్ విషయంలో కూడా దాదాపుగా అలాగే జరిగింది. నీట్ పరీక్షలో అవకతవకల్ని గుర్తించింది ప్రభుత్వము, పరీక్షను రద్దు చేసింది ప్రభుత్వము, మళ్ళీ ఎగ్జామినేషన్ నిర్వహించింది ప్రభుత్వము. దానిలో ఎలాంటి అవకతవకలు జరగలేదన్నది వాస్తవము. అయినప్పటికీ నీట్ ఎగ్జామ్స్ పేరిట ఉద్యమం జరిగింది జూలై 2026లో. కాబట్టి ఈ మొత్తములో ఏదో గడబిడ ఉంది అన్నది ఆమె వాదన. ఆమె వాదన ప్రకారము బంగ్లాదేశ్లో ప్రభుత్వం అయితే వెళ్ళిపోయింది, సుస్థిరంగా పూర్తి మెజారిటీ ఉన్నటువంటి ప్రభుత్వం వెళ్ళిపోయి అస్థిర ప్రభుత్వం వచ్చింది. 18 నెలల పాటు మహమ్మద్ యూనుస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని వల్ల జరిగిన నష్టాన్ని ఇప్పటికీ కూడా పూడ్చుకోలేకపోతున్నాం. మిలిటెన్సీ పెరిగింది, టెర్రరిజం పెరిగింది, అరాచకత పెరిగింది. అదేవిధంగా బంగ్లాదేశ్ని జెహాద్ ఈరోజు పూర్తిగా ధ్వంసం చేస్తోంది. సరిగ్గా అదే రకంగా మన దేశంలో కూడా చేసే ప్రయత్నం జరుగుతోంది. ఇది తస్లీమా నస్రీన్ అన్నటువంటి 2వ పోలిక. 3వ పోలిక ఇంకా ఆసక్తికరం. షేక్ హసీనా యొక్క అధికార నివాస భవనంలోకి వెళ్ళి ఆమె లోదుస్తుల్ని జెండాల్లాగా ఊపుకుంటూ విద్యార్థులు ఉద్యమం చేశారు. ఇక్కడ కూడా
నరేంద్ర మోదీకి పీరియడ్స్ వచ్చాయి, నరేంద్ర మోదీ గర్భిణీ అయ్యాడు, ఈ రకమైనటువంటి అవాకులు చవాకులు జెన్జీ నోటి నుంచి రప్పించడం జరిగింది. ఒక సెక్షన్ ఆఫ్ మీడియా దీన్ని మోసింది. ఇది కూడాను తస్లీమా నస్రీన్ చెప్పింది. అయితే ఆ తరువాత జరిగినటువంటి 2-3 రకాల సంఘటనల్ని చూస్తే అక్కడొక సంఘటన ఇక్కడొక సంఘటన జరిగినాయి. వీటిని దగ్గరగా పేర్చి గనక చూసుకుంటే ఒక ప్యాటర్న్ మనకి బయటకు వస్తుంది. మొట్టమొదటిది, బరేలీకి చెందినటువంటి ఒక కంపెనీ సైనికులు వాడేటటువంటి కమఫ్లాజ్ దుస్తుల్ని 1000 మీటర్ల దుస్తుల్ని ఖరీదు చేస్తుంది. ఎక్కడ? శ్రీగంగానగర్ జిల్లాలో రాజస్థాన్ నుంచి ఖరీదు చేస్తుంది. ఖరీదు చేసి వివిధ డ్రెస్సెస్ని వాటితోటి సైనికులు వేసుకునేటటువంటి సిఆర్పిఎఫ్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వేసుకునేటటువంటి దుస్తులను తయారు చేయడానికి ఆర్డర్ ఇస్తుంది. ఇటీవలే పట్టుబడింది. అది 2 రోజుల క్రితం పట్టుబడింది. రెండవది, దీనితో పాటు ఈ మొత్తము ఈ దుస్తుల్ని తీసుకొచ్చిన తర్వాత నెమ్మదిగా ఈ దుస్తులను ఎవరు ధరించాలన్నటువంటి ప్రశ్న కూడా వచ్చింది. బెంగాల్లో ఇటీవల తమీం అనేటటువంటి ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొంటున్నారని అతని భార్యని అరెస్ట్ చేశారు. వాళ్ళను ప్రశ్నించగా బయటకు వచ్చిన విషయం ఏంటంటే, మిలిటరీ, పోలీసు లేకపోతే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ దుస్తులను ధరించి ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఊరేగింపుల్లో చేరాలి. ఊరేగింపుల్లో చేరిన తర్వాత కాల్పులు జరపాలి. ఎవరి మీద? సాధారణ విద్యార్థుల మీద కాల్పులు జరపాలి. తద్వారా అశాంతిని సృష్టించాలి, ప్రభుత్వ వ్యతిరేకతను సృష్టించాలి. ఈ స్టేట్మెంట్ ఇచ్చింది పశ్చిమ బెంగాల్ ఐజీ. సాధారణమైనటువంటి కానిస్టేబుల్ ఇంకెవరో ఇవ్వలేదు, ఐజీ ఇచ్చారు. అంటే ఇక్కడ దుస్తులు కొనుగోలు చేయటము, ఇక్కడ ఈ ప్లానింగ్, ఈ రెండింటిని కలిపి చూసినట్లయితే మనకి విషయము అర్థమవుతుంది. నేపాల్లో జరిగినటువంటి అల్లర్లో కూడాను ఈ రకంగా అసలు గొడవ ఇంత తీవ్రమై ఉండేది కాదు. భద్రతా దళాల దుస్తులలో తలలపైన కాల్పులు జరిపారు. ఏ భద్రతా దళమైనా ముందు కాల్పులు జరిపేది కాళ్ళ దగ్గర, తలలను టార్గెట్ చేయడం జరిగింది. బంగ్లాదేశ్లో కూడా ఇలాగే జరిగింది. దీనివల్ల విద్యార్థులు రెచ్చిపోయారు. అలాంటిది ఏదో చేసే ప్రయత్నము పార్లమెంటు సందర్భంగా జూలై 20వ తారీఖున జరిగిందన్నటువంటి సమాచారం ఉన్న కారణంగానే ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేసి మొత్తము ఈ కాక్రోచ్ జనతా పార్టీతో చర్చలు జరపడం ఇదంతా జరిగిందా? ప్రభుత్వం నుంచి అయితే ప్రకటన లేదు, కానీ ప్రభుత్వము దాదాపు 700-800 మందిని బాడీ క్యామ్స్ ఆధారంగా వాళ్ళు తీసుకుని రాళ్ళు విసురుతున్నవి ఇవన్నిటి ఆధారంగా అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి వాళ్ళను ప్రశ్నించడం జరుగుతోంది. వాళ్ళ మీద కేసులు బనాయించడం జరిగింది. ఇదంతా ఎందుకు జరుగుతోంది అంటే, బంగ్లాదేశ్లో లాగా నేపాల్లో లాగా ఏదో చేసేటటువంటి ఒక పథకము ఇక్కడ కూడా జరిగింది. ఈ వస్త్రాల కొనుగోలు కావచ్చును, ఈ సిజేపీలో ఇన్ఫిల్ట్రేట్ కావడం కావచ్చును, ఇవన్నీ కూడా అందులో భాగంగా జరిగాయి అన్నటువంటిది ఒక కీలకమైనటువంటి ప్రశ్న. అంతేకాకుండా స్మృతి ఇరానీ ఇండియా టుడేకి సంబంధించినటువంటి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి ఢిల్లీలో జరిగినటువంటి ఉద్యమానికి సంబంధించి మీరు 24 గంటల్లో 36 కథనాలను ఇచ్చారు. సరిగ్గా అదే సమయానికి పంజాబ్లో పేపర్ లీక్ జరిగింది, జార్ఖండ్లో పేపర్ లీక్ జరిగింది. వాటి గురించి ఒక్క వార్త కూడా ఇవ్వలేదు. ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి జార్ఖండ్ గురించి మాట్లాడలేదు, పంజాబ్ గురించి మాట్లాడలేదు. రాజకీయ నాయకులు జార్ఖండ్ గురించి మాట్లాడలేదు, పంజాబ్ గురించి మాట్లాడలేదు, మీడియా మాట్లాడలేదు, సోషల్ మీడియా యాప్స్ మాట్లాడలేదు. అందరూ కేవలము అయిపోయిన పెళ్ళికి బాజాలు వాయిస్తున్నారు నీటి పేరిట. స్మృతి ఇరానీ ప్రశ్న వేస్తే విలేకరి జవాబు చెప్పలేకపోయింది. మనము ఇండియా టుడే స్మృతి ఇరానీ సిజేపీ అని కొట్టినట్టయితే మనకు దొరుకుతుంది.
కాబట్టి ఈ పీసెస్ అన్నిటిని కూడా జిగ్సా పజల్లోని ఈ పీసెస్ని అరేంజ్ చేసి చూస్తే కాక్రోచ్ జనతా పార్టీ పేరిట చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేయాలన్నటువంటి ఏదో పెద్ద పథకం ఏదో జరిగింది. దానిని ముందస్తుగా గుర్తించిన కారణంగా ఒక అడుగు వెనక్కి వేసేటటువంటి ప్రయత్నము నరేంద్ర మోదీ చేశారు. పర్యవసానంగా ఉద్యమంలోని గాలి తీసేయటం జరిగింది. లేకపోతే బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంకలోనో జరిగినట్టుగానే జరిగి ఉండేది. ఇది గమనించాల్సినటువంటి విషయము. ఎందుకంటే ప్రస్తుతము విదేశాల్లో చాలా ఈ రెజీమ్ చేంజ్ ఆపరేషన్స్ చేసేటటువంటి వాళ్ళు ఓట్ల ద్వారా ప్రభుత్వాన్ని కనుక మనం మార్చలేకపోయినట్టయితే అలజడి ద్వారా, అల్లరి ద్వారా, అరాచకత ద్వారా ప్రభుత్వాన్ని మార్చాలి అన్నటువంటి ఒక నిర్ణయానికి వచ్చారు. చాలా దేశాల్లో జరుగుతుంది ఇది. శ్రీలంకలో జరిగింది ఇదే, బంగ్లాదేశ్లో జరిగింది ఇదే, నేపాల్లో కూడాను కమ్యూనిస్టులు ఎంతో కొంత బలంగా ఉన్న చోట కూడాను ఇదే జరిగింది. దీనివల్ల జరిగేది ఏంటంటే ఒక అస్థిరమైన ప్రజామద్దతు లేని బలహీనమైనటువంటి ప్రభుత్వం ఏర్పడుతుంది. అక్కడ అధికారాన్ని పంచుకోవలసి వస్తుంది, ఒత్తిడులకి లొంగవలసి వస్తుంది, ఎక్కడికక్కడ సర్దుబాట్లు చేసుకోవలసి వస్తుంది. దీని ద్వారా పవర్ షేరింగ్ జరుగుతుంది. కాబట్టి ఒక స్ట్రాంగ్ లీడర్ ఉండకుండా ఉండే పరిస్థితి వస్తుంది. చిన్న చిన్న పార్టీలు చాలా బలాన్ని ప్రదర్శించేటటువంటి స్థితి వస్తుంది. దేశ రాజకీయాల్ని చిన్న పార్టీలు 6 సీట్లు, 7 సీట్లు, 8 సీట్లు గెలుచుకున్నటువంటి పార్టీలు శాసించే పరిస్థితి వస్తుంది. నేపాల్లో అలా జరగలేదు. నేపాల్లో పూర్తి మెజారిటీతో ప్రభుత్వం వచ్చింది. అందుకే నేపాల్ ప్రభుత్వాన్ని బలహీనపరిచేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. మహమ్మద్ యూనుస్ ఆపే ప్రయత్నం చేశారు. కానీ బంగ్లాదేశ్లో కూడాను బలమైనటువంటి ప్రభుత్వం వచ్చింది. బలమైన ప్రభుత్వం రావడంతో ఆటలు సాగవు. కాబట్టి బంగ్లాదేశ్లో జమాతే ఇస్లామీని ఉపయోగించి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. శ్రీలంకలో కూడా వామపక్ష ప్రభుత్వము బలమైనటువంటి ఓట్లతో వచ్చింది. దానిని కూడా దెబ్బతీసేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఇవన్నీ కూడాను భారత్ విషయానికి వచ్చేటప్పటికి విఫలమయ్యాయి. అందుకే ఏదో ఒక రకంగా భారతదేశంలో ఈ అస్థిర ప్రభుత్వాన్ని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి కాక్రోచ్ జనతా పార్టీ గేమ్ అయిపోలేదు. దీని రెండవ దశ వీలైనంత త్వరలో జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. తస్లిమా నస్రీన్ హెచ్చరిక వెనుక ఉన్నటువంటి ఆలోచన ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.